సొలొమోను దేవుని మందిరమును ప్రతిష్ఠించాడు. ఎందుకని దేవుడు ప్రతిష్ఠితను కోరుకుంటున్నాడు? నా మాటలు వినాలి జాగ్రత్తగా మీరు. ఎందుకనంటే మనం ప్రతిష్ఠించబడిన జనం. హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి మనకి ఏమండి సంబంధం లేదు. లోకానికి మనకి సంబంధం లేదు. మనము లోకము ఒకటి కాదు. చీకటి వెలుగుకి పొత్తు లేదు. మనము వెలుగు సంబంధులమని బైబిల్ చెప్తా ఉంది. జీవము గల దేవుని బిడ్డలముగా దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని బ్రతకాలి అని చెప్తా ఉంది. కానీ ఈరోజు చాలామంది జీవితాలలో ప్రతిష్ఠితను విడిచిపెట్టి బ్రతుకుతున్నారు. కాబట్టి ఆయన కోపము వారి మీద రగులుతూ ఉంది. అందుకనే రాగానే ఆలయములకు ఆయన ఏం చూస్తున్నారంటే అందరి విషయం, నా విషయంలో కూడా అందరి విషయంలో ఆయన ముందు మన ప్రతిష్ఠతను చూస్తున్నాడు. వీళ్ళు ప్రతిష్ఠతలో ఉన్నారా లేదా? వీళ్ళ ప్రతిష్ఠత భంగం అవుతుందా? వీళ్ళ జీవిత ప్రతిష్ఠత, వీళ్ళ మందిర ప్రతిష్ఠత, ఇదిగో వీళ్ళు భంగం చేసుకుంటున్నారా లేకపోతే ప్రతిష్ఠతలో నిలిచారా? ఈరోజు నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని బ్రతికితే, ప్రతిష్ఠత అంటే సొంతమండి, ఇది దేవునికి సంబంధించింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరికి సంబంధించిన వాళ్ళం?